57 అట్ట సీఎం ఇస్తాడు. మీరు బీహార్లో నితీష్ కుమార్కి ఇచ్చారు కదా, అక్కడ ఉన్నటువంటి తేడా జస్ట్ ఒక 10-15 తేడా దాంట్లో. ఇంకోటి అక్కడ ముందే చెప్పారు, ఇక్కడ ఇతనికి ముందే చెప్పారు కదా. ఉద్ధవ్ థాకరే 10 సార్లు స్టేట్మెంట్ ఇస్తే అమిత్ షా అదే క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆగాలి కదా, అయిపోయింది. ఇప్పుడు ఆ ఈగో క్లాష్ ఇంకేంటంటే శివసేన మొన్న ఈ ట్రిప్ చూస్తే బీజేపీ 155 చేసింది యాక్చువల్గా, గతంతో పోల్చుకుంటే ఇంకో 10 ఎక్స్ట్రా చేసింది అంతే. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మైనస్ ఏంటయ్యా అంటే షిండే వర్గానికి ఇచ్చినటువంటి సీట్లు అజిత్ పవార్ వాళ్ళ వర్గానికి ఇచ్చిన సీట్లు ఎక్కువైపోయినాయి. అతనికి 55 ఏమో ఇచ్చారు అజిత్ పవార్ వాళ్ళకి, సరిగ్గా చెప్తూ 25 ఇవ్వడానికి సరిపడినటువంటి స్థాయిలో ఉంది అతనికి బలం, 25-30. షిండే వర్గానికి 80 దాకా ఇచ్చారు. అతని కెపాసిటీ ఒక 30-40 రేంజ్, అంటే ఆ సామాజిక వర్గ సమీకరణాల లెక్కన. కానీ ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు. దాని వలన భారతీయ జనతా పార్టీకి 155 దగ్గర ఆగిపోయింది. అదే కనుక బీజేపీ 200 పోటీ చేసి వీళ్ళిద్దరూ మిగతా 88 పోటీ చేస్తే గ్యారంటీ ఫార్మేషన్ ఉండేది అవకాశం. అలా లేకపోవడం అనేటటువంటిది కొంత సందేహాస్పదం, సర్వేలు ఎవడు చెప్పినా ఎట్లా చెప్పినా కూడా. దానికి తోడు వీళ్ళు ఉత్తరప్రదేశ్లో మొన్న 2024